లక్ష్మి, మీ అన్నయ్య వచ్చాడు, మజ్జిగ తీసుకురా. జానకి పిల్లలు బాగున్నారా అన్నయ్య? బాగున్నారమ్మా. అలాగే అన్నయ్య. ఏమండి, మీరు అన్నయ్య మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే లక్ష్మి, నువ్వు వెళ్ళు. ఏం పని మీద వచ్చావు? అదే బావా, కొండారెడ్డి ఎమ్మెల్యే సీటు గురించి నిన్ను అడగడానికి వచ్చాను. జితేంద్ర, నా చెల్లెలు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. 3 పిల్లల్ని కన్నావు, సంతోషంగా బ్రతుకు. కాదు, నేను కల్తీ సారా కాస్తాను, నకిలీ మందులు తయారు చేస్తా, కోట్లు సంపాదిస్తానంటే మాత్రం తలకాయలు తీస్తా. లక్ష్మీనరసింహ, ఈ చిన్నాలు నన్ను పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగాడివి నువ్వే. అయినా భరిస్తాను. ఎందుకో తెలుసా? నా తోడబుట్టిన దానికోసం. జితేంద్ర, నువ్వు కోరుకుంటే నా 100 ఎకరాలు వాటా అయినా ఇస్తాను. కానీ జనాన్ని తొక్కేస్తా, అర్థంగా ఎదిగేస్తానంటే మాత్రం ఊరుకోను. బావా, నేను ఆ కొండారెడ్డికి మాట ఇచ్చాను. పలుకుబడితో ఆ శివారెడ్డి సీటు వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా స్టేటస్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నీ స్టేటస్ కోసం నా అమాయక జనానికి అన్యాయం చేయమంట. నీ పాపులారిటీ కోసం రిజర్వేషన్ కోటాలో మంజూరైన ఎమ్మెల్యే సీటును అమ్ముకోమంటావా? ఛీ! తప్పుడు సలహాలు చెప్తే తోలు ఒలిసేస్తా. నువ్వు తోలు వలుస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మామూలు వాడిని కాదురా, మహా చిత్తుల మారిని. నేను చీర జాకెట్ కట్టుకుని తిరగట్లేదు. మరి ప్రావశ్యత ఈ జితేంద్ర అంటే నీకు అర్థం కావటం లేదు. ఏ జితేంద్ర, నీ తప్పుడు నిర్ణయాలతో కోట్లు సంపాదించాలనుకునే మానుకో. లేదా నువ్వు తయారు చేస్తున్న మందుల ఫ్యాక్టరీలోని నేను సమాధి కడతాను. నీ చెల్లికి మౌనాన్ని కూడా చూడకుండా నన్నే అవమానిస్తావా? నన్ను కాదని నీ చెల్లి ఎలా సుఖపడుతుందో నేను చూస్తా. చెల్లెలి సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ రాయాలని చూస్తున్నావురా? రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు నా బ్లడ్ లో ఉందిరా. బ్లడ్ ఫుల్. లక్ష్మీనరసింహ, నువ్వు నా బిజినెస్ చెప్పుకోవచ్చు, కానీ ఈ చిత్తుగాని ఏం చేయలేవు. మా ఏరియాలో నాతో గొడవపడి చచ్చిన వాడికి మెడలో దండ, వాడి పెళ్ళానికి 100 ఇవ్వటం ఆనవాయితీ. అదే కత్తి నీకు కూడా పడుతుంది. దమ్ముంటే నన్ను గెలువు. నాతోనే పంతాలు దిగుతావురా? చూద్దాం, 100 మంది బాగు కోసమైనా అయిన వాళ్ళని వదులుకోవడానికి నేను సిద్ధమే. ఏమిటి లక్ష్మి, ఏమిటి హడావిడి? అది ఈ రోజు మన లెజెండ్ పుట్టినరోజు కదా, అందుకని నేను గుడికి వెళ్ళి లెజెండ్ పేరున అర్చన చేయించుకొని వచ్చానండి. లక్ష్మి, పొద్దస్తమానం పూజలు చేసి మరీ ఆ దేవుడికి రెస్ట్ లేకుండా చేస్తున్నావు. అబ్బా, మనకి ఇంత ఐశ్వర్యం, ఆనందం, కష్టం, సుఖం అన్నిట్లోనూ ఆయన తోడుంటున్నారు. అందుకు మనం ఆయనకి ఆ మాత్రం పూజలు చేయకపోతే ఎలా చెప్పండి? ఆ దేవుడి సంగతి సరే, మరి ఈ అర్ధనారీశ్వరుడి సంగతి ఏమిటి? ఏం చెయ్యాలో చెప్పండి. చెప్పమంటావా? ఆ కంచపట్టు చీరలు కదిలి వచ్చిన కనకదుర్గలా ఉన్నావు, నడిచి వచ్చిన మధుర మీనాక్షిలా ఉన్నావు. ఇంకా నయం, బెజవాడ కనకదుర్గంలా ఉన్నాను అనలేదు. లక్ష్మి, మనకిద్దరు పిల్లలు పుట్టిన నీలో ఉన్న పెళ్లి కళ ఇంకా తగ్గలేదు.
నువ్వు ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై నా ముందు నుంచుంటే నేను శోభనమ్మ పెళ్లి కొడుకులా నీ కోసం రోజు రోజుకి రెచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి అయ్యగారు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ దేనికైనా ముహూర్తం పెట్టారా ఏంటి? ఏం చేయమంటావు మరి? నీ అందం నన్ను కట్టిపడేస్తుంది. కలువ పువ్వు లాంటి నీ కళ్ళు, మందారం లాంటి నీ బొగ్గలు, తేనెలోరే నీ పెదవులను చూస్తుంటే కనువు తీరా కౌగిలించుకోవాలి. అమ్మో చాలండి, మళ్ళీ ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయినా అంటే 25 ఏళ్ళకే అయినా అంటే ఎలా? ఇంకా 60 ఏళ్ళు కాపురం చేయాల్సిన వాళ్ళం. ఇటువంటివన్నీ తప్పదు మరి. అబ్బబ్బా, నీకు నేను బెడ్రూమ్ దాకొద్దు కానీ సరిపడా ముద్దు ఇస్తాను, అలాగేనా? తప్పుతుందా? అమ్మాయి గారు ఆర్డర్ వేశాక శిరసా వహించాల్సింది. వదలండి, చిన్నబాబు నిద్రపోతున్నాడు. లేవగానే టిఫిన్ రెడీ చేయాలి, మిమ్మల్ని ఆఫీస్ కి పంపించాలి. ఇంట్లో చాలా పనులున్నాయి. ఉండండి, వస్తాను. అవన్నీ కుదరవు, మన పని అయిన తర్వాతనే. నా వేడి వేడి 4 ముద్దులు.